హీనంగా తయారైంది ఇవాళ. అంటే మనకు ప్రజలు ఒక హక్కు మనకు కట్టబెట్టారంటే మనం ఏం చేయాలి? మనకు అనేక ఆలోచనలు లేకుండా ఎవడిని తిరదామా, తల్లారి లేచిన దగ్గర నుంచి ఏ పక్కన ఏ మట్టి పుట్టుంటే తవ్వేద్దామా, ఎక్కడ మినరల్ ఉంటే తీసుకెళ్లిపోదామా, ఎవడు ఉంటే వాడు మనకేమన్నా నోరెత్తే వాడి మీద కేసు పెడదామా, వాడిని బూతులు తిరదామా అనే ఆలోచన తప్పితే దీంట్లో ఉన్నవాళ్ళు ఎవడన్నా కానీ అదే మనకు 151 సీట్లు ఇచ్చారే, మన రాష్ట్రాన్ని బాగు చేయాలి అని ఆలోచన చేసినటువంటి పెద్ద మనిషి ఒకడున్నారండి కూడా. ఎంటైర్ క్యాబినెట్ లో ముఖ్యమంత్రి ప్లస్ ఇంకొక మినిస్టర్ తప్పితే మొత్తం ఓడిపోయారంటే అర్థం ఏంటండి? ఇంతగా నాకు తెలిసిన తర్వాత, నాకు తెలిసైతే ఇంత పెద్ద ఎత్తున క్యాబినెట్ లో వాళ్ళు మొత్తం ఓడిపోవటం అనేది నేనైతే ఎప్పుడు చూడలేదండి. మరి విక్రమ్ గారికి కొంచెం తెలియాలి, విక్రమ్ గారు చెప్తారు తర్వాత. నాకు తెలిసినంత వరకు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి నుంచి క్యాబినెట్ ఈజ్ నథింగ్ బట్ ది గవర్నెన్స్ రెప్లికా. అది గవర్నెన్స్ వాళ్ళు అంటే ఒప్పుకోలేదు గవర్నెన్స్ ని. కంప్లీట్ గా వాడిపోవటం అంటే నాకు తెలిసినప్పుడు నాకు తెలియదు ఇంత దుర్మార్గంగా. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆయన వచ్చి ఏదో ప్రజల ముందుకు వచ్చేసి నేనేదో నొక్కాను, అక్రమాల చెల్లెమ్మకి ఇచ్చాను. నేను మళ్ళీ అడుగుతున్నా, ఎవరికి ఇచ్చావు? లేకపోతే ఇవాళ కొత్త ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలు, ఈ పెన్షన్లు ఇవ్వటం కానీ, లేదంటే పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ, ఆ స్కాలర్షిప్లకు పేర్లు మార్చి పెట్టే చెప్తే నువ్వు చేసిందే ఉందబ్బా. నవరత్నాల్లో ఒకదానికన్నా కానీ నేను చెప్తా, నవరత్నాలు మాట్లాడితే నవరత్నాలు అనేది ఇంత ముందు ఉన్నటువంటి పథకాలే కదా. పథకాల పేర్లు మార్చి నీ పేరు పెట్టుకున్నావు, నీ నాన్న పేరు పెట్టుకున్నావు. దానికి ఏదో కొంచెం ఫ్లైట్ గా మార్చావు, అంత మించి ఏముంది? ఏం లేదు కదా. ఏదో నేను ఇచ్చినాను, నన్ను మోసం చేస్తే ఎవరు డబ్బు ఇచ్చావు మళ్ళా చెప్తున్నా, మళ్ళీ అడుగుతున్నా, ఎవరు డబ్బులు ఇచ్చారు? మీ డబ్బులు ఇచ్చారు మీరు? ఈ 5 సంవత్సరాలు మీరు బతకడానికి కూడా ప్రజలు డబ్బుతో మీరు బతకాలి. మీరు మీ ఇంట్లో కిటికీలకు కూడా లక్షలు ఖర్చు పెట్టారు, మీ ఇంట్లో టీ తాగడానికి లక్షలు ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఎవరు డబ్బు? ఎట్లా ప్రజలు మోసం చేస్తారంటారు? ఆ మాట అనడానికి మళ్ళీ ఇంకోసారి ఆత్మ పరిచయం ఆయన చేసుకోవాలి. ఆయన రాజకీయాల సహజం గెలిపోవటం అనేది, కానీ ఆ మాట మాట్లాడేందుకు నేను సేపు మాట్లాడాను. చాలా తప్పు మాట్లాడాడు ఆయన అయితే నిన్నైతే మాత్రం. ఎందుకంటే తప్పు అంటే వాళ్ళకి తెలియదు, నాకు తప్పులు వాళ్ళు తెలుస్తాయి కదా. తప్పులు వాళ్ళకి తెలిస్తే వాళ్ళంత దర్బార్గంగా ఎందుకు వాడిపోరు కదా. కానీ మళ్ళీ ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున నమ్మి మీరు ఇవాళ తీర్పునిచ్చినందుకు ఖచ్చితంగా మా మీద పెద్ద బాధ్యత ఉంది, చాలా పెద్ద బాధ్యత ఉంది మాకు. ఎందుకంటే అంతగా చూడండి, అసలు ఎక్కడ చూసినానండి గెలిచిన వాళ్ళకి 30లు 40లు 70లు మెజారిటీ తప్పితే ఎక్కడా కూడా 10,000 లోపుతో గెలిచినటువంటి వాళ్ళు మా కూటమిలో నాకు తెలిసి ఒకళ్ళిద్దరే ఉన్నారేమో, కానీ ఒకళ్ళిద్దరే, ఐ థింక్ ఒకళ్ళిద్దరే ఉన్నారు 10,000 లోపు. మొత్తం ఎంత పెద్ద మెజారిటీలు, ఎందుకంటే లోక్సభకు వచ్చినంత మెజారిటీలు వచ్చినాయండి. ఒక్కోసాట లోకేష్ గారు 90,000, మా పవన్ కళ్యాణ్ గారు 70,000, ఇంకా అక్కడ 95,000 పల్లా శ్రీనివాసరావు గారికి. అట్లా అసలు మెజారిటీ చూస్తే 50,000 పైచీలకే మెజారిటీతో గెలిచినటువంటి వాళ్ళు ఇవాళ మా కూటమిలో అభ్యర్థులందరూ కూడా. అంటే ప్రజలు ఎంత పెద్ద ఎత్తున నమ్మారు కూటమిని అనటానికి అది ఇంకంతకంటే. ఒక బ్రేక్ తీసుకుందాం గాదా వెంకటేశ్వరరావు గారు, ఎందుకంటే తర్వాత మీ ప్రయారిటీస్ ఏంటి, మీ రోల్ ఏంటి అన్నది కూడా అందరూ చూస్తున్నారు ఆసక్తిగా. బ్రేక్ తర్వాత అది మాట్లాడదాం. బ్రేక్ తర్వాత బీజేపీ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం, చర్చ కొనసాగుతుంది. చూస్తాం ఆ వెబ్సైట్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, నాతో రండి, నన్ను నమ్మి రండి అని ఒకటి ఉంటుంది అందులో. సో వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు నాతో రావడానికి మీరంతా సిద్ధమా అని ఉంటుంది. వెల్కమ్ బ్యాక్. మొత్తానికి మంచి చేస్తే ఓటు వేయండి అని అడిగినటువంటి జగన్ గారిని మంచి చేయలేదు అని ప్రజలు నిరూపించేశారు. సో కూటమి ఎక్కడ చూసినా కమ్మేసింది. 164 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఇక రెండో స్థానంలో జనసేన కొనసాగిన నేపథ్యంలో ఇక రాజకీయం అంటే ప్రజలు, రాష్ట్రమే